హాయ్ అండి, ఇప్పుడైతే నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. ఓకేనా. ఈ ఫ్రాక్ కటింగ్ చూసిన వాళ్ళకి స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుందండి. ఎవరైనా కటింగ్ వీడియో చూడకుంటే కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. మనకు లైనింగ్ వచ్చేసి మనం కింద ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా లైనింగ్స్, అవి కింద ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి, డబల్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి కింద. ఓకేనా. చివరి వరకు అలాగే వచ్చేసేయండి. సెకండ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా పైన, అంటే 2 స్టెప్స్ ఫ్రాక్ అండి, ఇది 2 స్టెప్స్ ఫ్రిల్స్ అన్నమాట. అయితే మనం పైన ఒక ఫ్రిల్ పెట్టాలి కదా, దానికి సరిపడా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. క్లాత్ తక్కువ ఉంటే కొంచెం దూరం పెట్టేసుకోండి, క్లాత్ ఎక్కువ ఉంటే లోపలికి ఫోల్డ్ చేసుకొని దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా. ఇట్లా 2 ఫింగర్స్తోని ఇలా లోపలికి నెట్టేసుకోండి. మనకి రెడీమేడ్ ఫ్రిల్స్ వచ్చినట్టు మంచిగా వస్తాయి అన్నమాట. దగ్గర చిన్నగా బాగా వస్తాయండి. మన ఫ్రిల్స్ అనేవి రైట్ సైడ్ మీద పెట్టేసుకోండి. మనకి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, కింద పీకో చేసి పెట్టేసుకోండి. ఓకేనా. నేను కింద పీకో చేసుకున్నాను, పైన నార్మల్గానే ఫ్రిల్స్ పెడుతున్నాను, అంటే పైన పీకో చేయలేదు నేను. మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం లైనింగ్ తీసేసుకొని సరిపోతుందో లేదో చూసేసుకోండి. ఓకేనా. ఇలా ఎడ్జ్కి 2 ఈక్వల్గా పట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఒకవేళ ఫ్రిల్స్ అనేవి తక్కువ వచ్చినాయి అనుకో, ఒక కుట్టు ఇప్పేసుకోండి. ఫ్రిల్స్ ఇంకా క్లాత్ మిలిగిందనుకో 2 ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. కింద కూడా సేమ్ అదేవిధంగా సెకండ్ ఫ్రిల్కి కూడా ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకోండి. సెకండ్ దానికి కూడా సరిపోయేంత ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఓకేనా. ఈ క్లాత్ కొంచెం దూరం పెట్టేసుకోండి, ఎందుకంటే పైన కింద క్లాత్ అనేది సేమ్ తీసేసుకున్నాం అన్నమాట. అందుకని ఫస్ట్ దానికేమో దగ్గర పెట్టేసుకున్నా, సెకండ్ దానికేమో కొంచెం దూరం పెట్టేస్తున్నానండి. మనకి సెకండ్ లైన్కి అనేది సరిపోవాలి కాబట్టి ఫ్రిల్స్ అనేవి నేను దూరం పెట్టేస్తున్నాను. క్లాత్ ఉంటే దగ్గరైనా పెట్టేసుకోవచ్చండి. ఇలా 2 ఫింగర్స్తోని లోపలికి నెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, మనకి సరిపోతుందో లేదో ఫ్రిల్స్ అనేవి. ఇలా పెట్టేసుకొని చూసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ది ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇలా వచ్చేసాయి అన్నమాట, మనకి జాయిన్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసిన చూడండి, ఇలా పైన ఫ్రిల్స్ అనేవి క్లాత్ 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రిల్స్ పెట్టేసుకోండి, మరీ ఎడ్జ్కి పెట్టుకోకండి. ఫ్రిల్స్ అనేవి మంచి హైలైట్ కానీ కావన్నమాట. 1/2 ఇంచ్ ఉండేటట్టు పెట్టుకుంటే మనకు ఫ్రిల్స్ మనం కుట్టిన తర్వాత హైలైట్ అవుతాయి అన్నమాట. ఇలా చివరి వరకు వచ్చేసేయండి, డబల్ స్టిచ్ చేసేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఈ 2-3 టైప్స్గా పెట్టేసుకోవచ్చండి, అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి, కొత్త వారికి ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఓకేనా. పైన ఏమన్నా పోగులు పోతాయి అనిపిస్తే పైన కూడా పీకో చేసేసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. 2 సైడ్స్ పీకో చేసి పెట్టుకుంటే కూడా లుక్ అనేది బాగుంటుందండి. ఓకేనా. ఫస్ట్ పైన ఫ్రిల్ ఎలా జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత డబల్ కుట్టేసుకోండి. మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఒక ఫ్రిల్ మీదకి ఒక ఫ్రిల్ వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. క్లాత్ కూడా మనం ఎక్కువ ఇలా వచ్చేసినాయండి డబల్ ఫ్రిల్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి చుట్టూ స్టిచ్ చేసుకోండి. రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసుకోండి. మనం లోతు తీసుకున్నవి కూడా ఎదురెదురు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. చుట్టూ ఇట్లా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని కింద అనేది ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. అర్థమైంది.
హ్యాండ్ లూజ్ దగ్గర ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకొని నెక్ చుట్టూ కుట్టేసుకోండి. 1/4 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోండి. ఓన్లీ నెక్ ఒకటి కుట్టుకోండి. ఓన్లీనా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చూపిస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు. ఇది జిమ్మిచ్చు క్లాత్ కాబట్టి మనకి చాలా జారిపోతుంది క్లాత్. పిన్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇలా 1/4 ఇంచ్ మార్జిన్తో నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, ఒక హ్యాండ్తో బ్యాలెన్స్ చేసుకుంటా కుట్టుకోండి. కుట్టేటప్పుడు మంచిగా సెట్ చేసుకుంటా క్లాత్ని మంచిగా అద్దినట్టు సెట్ చేసుకుంటా కుట్టుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్తో క్లాత్ ఉండేటట్టు చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి చుట్టూ, నెక్ చుట్టూ. ఈజీగా మనకి టర్న్ అవుతుంది అన్నమాట బ్యాక్ సైడ్కి. ఓకేనా, ఇలా టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేటప్పుడు మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి. మరి కుట్టు దగ్గర కూడా కట్ చేసుకోకండి. ఇప్పుడు లైనింగ్ని అటు సైడ్ అనేసి లైనింగ్ మీద చివరికి కుట్టేసుకోండి. లైనింగ్ మీద పడాలండి ఈ కుట్టు, ఎడ్జ్కి పడాలన్నమాట. ఖర్చంతా అలా లోపలికి నెట్టేసి ఇలా చివరికి కుట్టుకుంటూ రండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదండి, ఓన్లీ లైనింగ్ మీదనే పడాలి మనకి. ఎవరైనా కటింగ్ వీడియో చూడకుండా ఒకసారి చూసేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇలా చుట్టూ. ఓకేనా, ఇలా చుట్టూ మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్తో నెక్ చుట్టూ కుట్టేసుకోండి. మనకు లైనింగ్ అనేది మళ్ళీ పైకి రాకుండా ఉంటుందన్నమాట. మంచి సెట్ చేసుకుంటా చేతితోనే అద్దుకుంటా ఇలా క్లాత్ లైనింగ్ అనేది పైకి రాకుండా మంచిగా చేతిని అద్దుకుంటూ చుట్టూ కుట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసేసుకోండి. డాట్స్ వేసి పెట్టేసింది చూడండి. ఇలా వచ్చేసింది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఉక్స్ పట్టి కాజపట్టి కోసం సపరేట్ చేయాలి కదా. దానికోసం నేను మిడిల్కి ఒక మార్క్ చేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇలా మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టేసుకున్నాను చూడండి. చాక్ పీస్ కవతల సైడ్ ఇవతల సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకొని కట్ చేశాను అనమాట. ఇలా కుట్టుకొని కట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ సపరేట్గా మనం మళ్ళీ కుట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. ఓకే, డైరెక్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి అనేది జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేశాను కదా మిడిల్కి, ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఉక్స్ పట్టి కాజపట్టి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకొని కింద 1 ఇంచ్ మార్జిన్తో ఇలా జాయిన్ చేసి పెట్టుకోండి 2 పార్ట్స్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర కిందికి దిగినట్టు ఉండకుండా ఫినిషింగ్ బాగుండాలంటే ఫ్రంట్ పార్ట్ని సగాన్ని ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా అవి ఇలా ఇప్పుడు సైడ్ జాయిన్ సైడ్ ఇలా పెట్టేసుకోండి. కట్టిగా ఇలా క్రాస్గా 1 ఇంచ్ అనేది పైకి పెట్టి కట్ చేసుకోండి. మనకు ఫ్రాక్ కుట్టినప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది నడుము దగ్గర. ఓకేనా, కిందికి ఎలా అన్నట్టు కాకుండా మంచి రెడీమేడ్ లుక్ ఎలా వస్తే అలా వస్తుంది అనమాట. 1 ఇంచు పైకి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా పట్టుకోండి. ఒకటి ముందుకు ఒకటి వెనకకు ఉండకుండా ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్ మార్జిన్తో చుట్టూ కుట్టుకోండి. కింద అంటే జాయిన్ చేసుకుంటే మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, ఇలాంటి ఫ్రాక్స్ 4 ఫ్రాక్స్ అయితే నేను అప్లోడ్ చేశానండి కిడ్స్వి, చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇలా బాటమ్ పార్ట్ అయితే రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి.
ఈ రెండు రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి పాటు. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి. మనం ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా మిడిల్కి టక్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. షోల్డర్ మీద టక్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా? మిడిల్ నుంచి స్టార్ట్ చేసిందంటే ఎక్కువ తక్కువ అనేది రాదండి, ఫినిషింగ్ బాగుంటుంది. మిడిల్ టక్ అనేది సెంటర్కి వచ్చి మనకి బ్లౌజ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది భుజాల మీద. ఇలా మళ్ళీ మనం రాంగ్ సైడ్ వైపు ఇలా తిప్పి మళ్ళీ యువతల సైడ్ జాయిన్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్తో జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసి పెట్టేసుకోండి. ఇలా డబల్ కుట్టేసేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ అయితే జాయిన్ చేసుకుందాం. ఎప్పుడైతే ఇందాక చూపించాను కదా, ఇలా కుట్టేసుకోండి. రైట్ సైడ్ ఏమో లోపలికి ఉండాలి. ఇప్పుడైతే నేను సైడ్ జాయిన్ చేయలేదండి, చూపిస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది కదా, మనం రాంగ్ సైడ్కి ఇలా తిప్పేసి సైడ్ జాయిన్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఫ్రాక్ అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.